చాలామంది పిల్లలకైనా పెద్దలకైనా నర దిష్టి తగులుతూ ఉంటుంది. దిష్టి అనేది చాలా డేంజర్. దిష్టి అనేది చేతబడి కన్నా డేంజర్. చెడు దిష్టి తగలడం వల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఇలా చేస్తే ఎంతటి నర దిష్టి అయినా తగ్గాల్సిందే, ఒక్క దెబ్బతో పోవాల్సిందే ఇన్షాల్లా. ఈరోజు మనం నర దిష్టిని ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, చివరి వరకు చూడండి. చెడు దిష్టి ఎలాంటిదంటే బాగా మంచి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ఒక్కోసారి పతనానికి వెళ్ళిపోతాడు. దిష్టి అనేది వాస్తవం, ఆ లైన్ హక్కున్. మన సమాజాన్ని పరిశీలిస్తే దిష్టి అనేది అనేక రకాలుగా తీస్తూ ఉంటారు. కొంతమంది ఉప్పును తీసుకొని అతని చుట్టూ తిప్పి తుతు అని ఊపమంటారు. అదేవిధంగా కొంతమంది ఎర్ర నీళ్ళు మిరక్కాయలతో ఇట్లా దిష్టి తీస్తూ ఉంటారు. కొంతమంది నిమ్మకాయలతో రకరకాలుగా దిష్టి అనేది తీస్తూ ఉంటారు. వాస్తవానికి ఇస్లాం ప్రకారంగా నర దిష్టి ఎలా దూరం చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దిష్టి తీయడం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకవేళ పలానా వ్యక్తి ద్వారా దిష్టి తగిలింది అని తెలిస్తే ఏం చేయాలంటే సునన్ ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 3509, సునన్ తిర్మిజీ హదీస్ నెంబర్ 2062, ఈ రెండు హదీసుల ప్రకారం ఒక సహాబీ స్నానం చేస్తూ ఉంటే అతనికి చెడు దిష్టి తగులుతుంది. అప్పుడు వెంటనే సురహ తప్పి పడిపోతాడు. అప్పుడు ప్రవక్త వారికి తెలియజేస్తే ఎవరి ద్వారా అయితే దిష్టి తగిలిందో ఆ వ్యక్తిని పిలిపించి వజూ చేయించి ఆ నీళ్లను అతని మీద పోస్తారు. అప్పుడు ఆ వ్యక్తి వెంటనే లేస్తాడు. ప్రతి ఒక్కరిని అనుమానించకూడదు. పలానా వ్యక్తి ద్వారా దిష్టి తగిలిందని తెలిస్తే అతన్ని వజూ చేయమని చెప్పాలి. ఆ నీళ్ళని ఎవరికైతే దిష్టి తగిలిందో అతని మీద కొన్ని తల దగ్గర, కొన్ని నడుం దగ్గర చుట్టుపక్కల పోయాలి. ఆ వజూ చేసిన నీళ్లు దిష్టి తగిలిన వ్యక్తి మీద ఎక్కడ పోయాలి, ఎలా పోయాలి, ఒకవేళ మీకు తెలియకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్న ఆలింని అడిగితే తప్పకుండా ఎలా పోయాలి, ఏం చేయాలని చాలా స్పష్టంగా తెలియజేస్తారు. తప్పకుండా ఆలింని సంప్రదించండి. దిష్టి అనేది ఎవరి ద్వారా తగిలింది అనేది మనం కరెక్ట్గా తెలుసుకోలేం, తెలిసే అవకాశం చాలా తక్కువ. అలాంటప్పుడు ఏం చేయాలంటే రెండో పద్ధతి ఏంటంటే చెడు దిష్టి ఎవరి ద్వారా తగిలిందో తెలియకపోతే ఏం చేయాలంటే ఉదయం మరి సాయంత్రం సూర్య ఫలక్ మరి సూర్య నాస్ చదివి అతని మీద ఎవరికైతే దిష్టి తగిలిందో అతని మీద దమ్ చేయాలి. ఇట్లా చేస్తూ ఉంటే చెడు దిష్టి అనేది ఇన్షాల్లా తప్పకుండా దూరం అయిపోద్ది. మీకు ఈ దిష్టి విషయంలో మరిన్ని సందేహాలుంటే తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న ఎవరైతే ఆలింని సంప్రదించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అయినటువంటి తల్బినాను కూడా తినే ప్రయత్నం చేయండి. తల్బినా అనేది ప్రవక్త ముహమ్మద్ వారు వ్యాధిగ్రస్తులకు సిఫార్సు చేసిన ఆహారం. తల్బినా అనేది అనేక వ్యాధులకి ఉపయోగపడుతుంది. తల్బినా వల్ల ఊహించిన లాభాలు ఉన్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఎవరైనా తల్బినా తినొచ్చు. తల్బినా వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. తల్బినా వల్ల గుండె వ్యాధులు దూరం అవుతాయి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా స్త్రీలైతే యూరిన్ ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది. పిల్లలు లావు పెరగకపోయినా, హైట్ పెరగకపోయినా, సరిగా తినకపోయినా తల్బినా తినిపించండి. తల్బినా అనేది న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మా దగ్గర న్యాచురల్ సహజ సిద్ధమైన తల్బినా అనేది అందుబాటులో ఉంది. కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా తల్బినా ఒక్కసారిన తినే ప్రయత్నం చేయండి. తర్వాత మీరే ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటారు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ భూమి మీద ఉన్న ఒక అద్భుతమైన ఔషధం జంజం నీళ్లు. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. జంజం నీరు వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయి. ఎందుకంటే జంజం నీరులో స్వస్థత ఉంది. చాలామంది పెద్ద పెద్ద వ్యాధులతో బాధపడేవారు ఈ జంజం నీరు రెగ్యులర్గా తాగడం వల్ల ఎన్నో వ్యాధులు నయమయ్యాయి. జంజం నీరు అనేది ఒక అద్భుతం, మిరాకిల్. మీరు ఎంతో ఖర్చు పెట్టుంటారు, ఎన్నో హాస్పిటల్ తిరుగుంటారు. తప్పకుండా జంజం నీరు కూడా తాగే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే మీ ఇంటి వద్దకే పంపించబడను తక్కువ ధరలో. మీకు స్వచ్ఛమైన జంజం నీరు ఏదైతే మక్కాల్లో లభిస్తుందో అవి కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ బంధుమిత్రులకి, స్నేహితులకి, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్.